హనుమంతుడు. ఈ పేరు వినంగానే మనందరికీ చిన్నప్పుడు ఒక్కసారన్నా దెయ్యానికి భయపడి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఆ మంత్రం రాకపోయినా ప్రాక్టీస్ చేస్తుంటాం. బట్ వెన్ వీ హియర్ హిస్ నేమ్ వీ చియర్ ఫర్ హిమ్. వీ ఫీల్ సమ్ స్ట్రెంగ్త్ ఇస్ డిసైడ్ అస్. హనుమంతుడి గురించి నచ్చిన వాళ్ళంటే ఎవరు ఉండరు హనుమంతుడు, ఎందుకంటే ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. రామాయణ వృషవృక్షం రాసిన జానకమ్మ గారు హనుమంతుని మాత్రం బ్లేమ్ చేయలేదు. ఈవెన్ షీ బ్లేమ్డ్ రామ in the book, but she said nothing about Hanuman because his selfless work. హనుమంతుడిని నేను ఒక లైఫ్ కోచ్ గా చూసేవాడిని. ఇట్ ఆల్ హ్యాపెండ్ డ్యూరింగ్ మై +1 +2. I started getting into Hanuman, attracted towards Hanuman. Every person will have this at one point. So I was getting very bad grades. So somebody told me to read Hanuman Chalisa. That's how I got a Hanuman Chalisa. And I bought a book called Hanumantudu from Ramakrishna Mission. It's a very cheap book. చాలా ఒక 10 రూపీస్ దొరికేది. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్. దాంట్లో ఏంటంటే హనుమాన్ యొక్క డిఫరెంట్ సైడ్ అంటే చాలా మందికి తెలుసు. బట్ దట్ టైమ్ వెన్ వాజ్ 15 years old, ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ టు మీ. మోర్ ఆర్ లెస్ వి సీ హనుమాన్ యాజ్ అ మైథలాజికల్ ఫిగర్, స్పిరిచువల్ ఫిగర్. బట్ ఆ బుక్ లో ఏంటంటే ఇట్ విల్ టాక్ అబౌట్ హనుమాన్ యాజ్ అ లైఫ్ కోచ్. సో నేను ఈ పాడ్కాస్ట్ లో ఆయన ఒక లైఫ్ కోచ్ లాగా మీ ముందు తీసుకొస్తాను. అండ్ ఐ ట్రై టు డూ మై బెస్ట్ బికాస్ ఐ లవ్ హనుమాన్. లైఫ్ లో మనకి ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించుంటది, నాకు స్ట్రెంగ్త్ లేదు, నాలో కాన్ఫిడెన్స్ లేదు, నాకంత స్కిల్స్ లేవు, నాకంత కెపాసిటీ లేదు అని ఉంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రామాయణంలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ హనుమాన్. కానీ హనుమాన్ కి ఫస్ట్ ప్రాబ్లం స్ట్రెంగ్త్ కాదు, సెల్ఫ్ డౌట్. ఆయనకి ఆయన పవర్ గురించి జాంబవంతుడు వచ్చి చెప్పే వరకు కూడా తెలియదు ఆయన పవర్ ఏందని చెప్పి. మనకు కూడా ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు, మామ నువ్వు నువ్వు నీ స్ట్రెంత్ నీకు తెలియదురా, నువ్వు చాలా చేయగలుగుతావు, వాళ్ళ డేలా పడ్డదు. అట్లీస్ట్ సంబడి మోటివేట్స్, సంబడి నోస్ అస్ వెల్. సో అలా మనకి ఎవరో ఒకరు చెప్పాలి. అది ఈ క్యారెక్టర్ తో మనకి రిలేటబిలిటీ లేదా? మనం పవర్ లేని వాళ్ళం కాదు, ఇక్కడ పవర్ ని గుర్తించిన వాళ్ళం. ఒకవేళ ఇఫ్ హనుమాన్ ఒకవేళ మనతో లైఫ్ కోచ్ అయితే ఫస్ట్ చెప్పేది ఇదే, నీ లిమిటేషన్స్ రియల్ కాదు, నీ బిలీవ్స్ మాత్రమే రియల్ అనిపిస్తున్నాయి. నీ బిలీవ్స్ నిన్ను అలా అనిపించేలా చేస్తున్నాయి. హనుమాన్ ఏం బ్లైండ్ కాన్ఫిడెన్స్ పర్సన్ కాదు. హీ హ్యాస్ అ డిసిప్లైన్డ్ కాన్ఫిడెన్స్. బిఫోర్ జంపింగ్ టు లంక హీ పాజెస్, బ్రీత్స్, ఫోకస్ చేస్తాడు ఆయన. అంటే ఏదో నేను ఏదో చేయాలని కాదు, హీ హ్యాస్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆయన కూడా ఆ సెల్ఫ్ డౌట్ నుంచి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి హీ హ్యాస్ అ స్ట్రాంగ్ ఫోకస్. లెసన్ ఏంటంటే యాక్షన్ ముందు క్లారిటీ ఉండాలి, ఎమోషన్ కాదు. అవేర్నెస్ తో డెసిషన్ తీసుకోవాలి. ఇది హనుమంతుడు మనకు చెప్తున్న విషయం. అంటే ఆయనకి యాంగర్ మేనేజ్మెంట్ లేదా అంటే, యా హీ డూ మిస్టేక్స్, ఆయన లంకంతా తగలబెట్టేస్తాడు. బట్ అగైన్ హీ ఆల్సో రిగ్రెట్స్ అండ్ హీ కంట్రోల్స్ యాంగర్ ఫర్ ది ఇన్నోసెంట్ పీపుల్. హీ డిడ్ంట్ కిల్ ఎనీ ఇన్నోసెంట్ పీపుల్. ఆయన యాంగర్ ని సప్రెస్ చేయలేదు, డైరెక్ట్ చేశాడు. అంటే యూ డోంట్ నీడ్ టు సప్రెస్ యాంగర్, యూ నీడ్ టు డైరెక్ట్ ఇన్ ద రైట్ వే. ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చాడు, ఎంత సేవ్ చేయాలో అంత సేవ్ చేశాడు. అండ్ వాల్మీకి బ్యూటిఫుల్ గా ఆయన క్రిటిసైజ్ కూడా చేస్తాడు, విచ్ ఈవెన్ ఆయన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూనే ఉంటాడు ఓవర్ ద టైం. అండ్ మీరు ఎవరైతే సుందరాకాండ చదువుతాడో దాంట్లో మనకి చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ గా కనబడతాయి. బికాస్ దట్ బుక్ వాజ్ మెంట్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్. ఆ పర్టికులర్ హార్ట్ రామాయణంలో ఏదైతే ఉందో, మీరు హనుమంతుడు లంకకి వెళ్ళే వరకు చూడండి, ఈ గెట్స్ లాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, లాట్. మైనాకుడు వస్తాడు, వచ్చి వాంట్స్ హిమ్ టు టేక్ రెస్ట్. సో ఎట్లయితే మనకి ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్లు వస్తాయో, సేమ్ ఆయనకు కూడా మైనాకుడు అనే ఒక నోటిఫికేషన్ వచ్చి ఒక 4 రీల్స్ చూసి వెళ్ళినట్టు కొంచెంసేపు రెస్ట్ ఇస్తాను. బట్ ఇదే మనమైతే డీవియేట్ అయిపోతాం. బట్ హనుమంతుల వారు నెవర్ డీవియేటెడ్ దట్ పాయింట్. హీ సెడ్ ఐఎమ్ ఆన్ అ మిషన్, ఐఎమ్ గోనా ఫోకస్ ఆన్ ఇట్. సో ఆయన లైఫ్ లోనే చూడొచ్చు ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది, ఫుల్లీ డిటర్మైండ్. ఆయన వెళ్ళే పని ఆయనకు తెలుసు అండ్ ఈ డోంట్ వాంట్ టు టేక్ రెస్ట్ ఈవెన్ ఇట్ ఈస్ అ బిగ్ లగ్జరీ. అండ్ ఇన్ బిట్వీన్
he has Surasa. Surasa వచ్చినప్పుడు he didn't show his strength again. చాలా మంది ఏమనుకుంటాం, మనం కొన్ని చోట్ల మన స్ట్రెంగ్త్ చూపించాలనుకుంటాం, బట్ స్మార్ట్నెస్ చూపించారు ఆయన. ఈ సురస దగ్గర ఏం చేస్తారంటే ఈ బికమ్స్ వెరీ స్మాల్ అండ్ షీ సేస్ ఐ వాంట్ యూ టు గో త్రూ మై మౌత్ అని చెప్తే ఆయన తెలివిగా చిన్నగా మారి నోట్లో నుంచి ముక్కు రంధ్రాల నుంచి బయటకు వచ్చేస్తారు. సో దట్ ఈస్ హిస్ బ్రిలియన్స్. ఈ నెవర్ ఫాట్. అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ క్యాన్ డూ ఇట్. బట్ ఈ థాట్ లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫైటింగ్. సో వీ షుడ్ ఆల్సో థింక్ వెన్ టు ఫైట్, వెన్ నాట్ టు ఫైట్. దేనికోసం ఫైట్ చేయాలన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీ వరకు కూడా మీరు రెజల్యూషన్స్ రాసేసుకుంటారు, బట్ అబోవ్ ఆల్ వాట్ ఆర్ ద టాప్ 3 things that you want to achieve? Go deep, precise, and only fight for those. Don't fight for unnecessary stuff and don't set unrealistic expectations. This is what Hanuman is telling you. And he also tells, I am a Ramadasa. So ఇక్కడ ఏంటి, కర్మయోగంలో there is a philosophy, whatever the work you do, you give it to God. Give the results to God. Even భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, మీరు ఫలితం ఆశించకుండా పని చేయండి, ఫలితం ఆశించకుండా పని అంటే యు గివ్ యువర్ వర్క్ టు గాడ్ అండ్ యూ వర్క్ యాజ్ అ థర్డ్ పర్సన్, యూ వర్క్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో నువ్వు ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారుతావో యూ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. ఓకేనా? ఒక గరిట ఆలోచించడు వంట ఎలా వచ్చిందని, బికాజ్ ఇట్స్ నాట్ హిస్ రెస్పాన్సిబిలిటీ. తిరుగుతుంది గరిట అంతే. సో అలాగే యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్, యూ డజంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. సేమ్ ఇక్కడ సరెండర్ అయిపోయాడు హనుమాన్. He surrendered himself to Lord Ram. On his name he is acting upon. And this is a pure karma yogi. ఇక్కడ హౌ టు వర్క్ అనేది కూడా ఆయన మనకు చెప్తున్నాడు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ సెట్టింగ్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ సరెండరింగ్ టు గాడ్. అది గాడ్ అవ్వచ్చు, మీకు ఒకవేళ దేవుడు నమ్మకం లేకపోతే యూ జస్ట్ వర్క్ అండ్ మూవ్ ఆన్. సో ఇక్కడ ఆ పాయింట్ ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. దట్స్ వై he has no ego. ఎప్పుడైతే you have surrendership, you have no ego, and when there is no ego, you will be naturally beautiful. రియల్ స్ట్రెంత్ ఏంటంటే ఈ పవర్ లో ఉన్న హ్యూమిలిటీ. ఈగో లేకుండా వర్క్ చేయగలిగితే మీ గ్రోత్ న్యాచురల్ ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది. హనుమాన్ ఒక మల్టీ టాస్కర్, ఒక మెసెంజర్, ఒక వారియర్, ఒక స్ట్రాటజిస్ట్, ఒక డెవోటీ. కానీ ఎక్కడ కన్ఫ్యూజన్, బికాస్ హీ నోస్ హిస్ పర్పస్. రోల్ చేంజ్ అవ్వచ్చు, పర్పస్ చేంజ్ అవ్వదు. లైఫ్ కోచ్ హనుమాన్ ఒక లాస్ట్ అడ్వైజ్ ఇస్తే పేరు వస్తుందంటే నీ పాత్ కరెక్ట్ అని అర్థం. భయాలు ఉండాలి, మిస్టేక్స్ చేయాలి. మార్క్ జకర్బర్గ్ చెప్పినట్టు యు మేక్ మిస్టేక్స్ అండ్ నెవర్ రిపీట్ దెమ్, లెర్న్ ఫ్రమ్ దెమ్. హనుమాన్ గుర్తెచ్చుకోండి. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా లైఫ్ లో స్టక్ అయితే హనుమాన్ గుర్తెచ్చుకోండి. ఈసారి హనుమాన్ చాలీసా చదవడం మాత్రమే కాదు, ఆయన ఒక పోస్టర్ లో స్టాచ్యూలో చూడటమే కాదు, ఆయన మైండ్ సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. అండ్ హీఈస్ అవర్ రియల్ లైఫ్ కోచ్, బికాస్ హనుమాన్ డిడెంట్ బికమ్ పవర్ఫుల్ బై మ్యాజిక్. He became powerful by remembering who he is. And maybe that's all we all need to do. So